టార్చర్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. మాజీ ఎంపీ ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన కేసులో నిందితుడైన సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు గుంటూరు కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ గుంటూరు 2వ అదనపు జిల్లా జడ్జి కోర్టు కొట్టేసింది. రఘురామన్ చిత్రహింసలకు గురి చేసిన సభలో అప్పటి సిఐడి డీఐజీ మెకావత్ సునీల్ కుమార్ నాయక్ కూడా అక్కడ ఉన్నట్టు పోలీసు దర్యాప్తులో తేలింది. దీంతో ఆయన పేరుని సిడి ఫైల్లో చేర్చారు. సునీల్ నాయక్ని జగన్ ప్రభుత్వం ఒడిశా నుంచి డిప్యుటేషన్పై రాష్ట్రానికి తీసుకొచ్చి సిఐడి డీఐజీగా నియమించింది. డిప్యుటేషన్ పూర్తయ్యాక ఆయన అక్కడికి వెళ్ళిపోయారు. రఘురామ్ టార్చర్లో తన పాత్ర ఉందని పోలీసులు గుర్తించడంతో ఆయన ఒడిశా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి గత నెల 9న ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకున్నారు. ఈ కేసులో సునీల్ నాయక్ పాత్ర ఉందని ఆయన విచారించాల్సిన అవసరం ఉందని అందువల్ల ప్రొటెక్షన్ ఆర్డర్ను రద్దు చేయాలని దర్యాప్తు అధికారి ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఇప్పటికే ఆ హైకోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం పిఎస్ఆర్ గుంటూరు కోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయాధికారి గురువారం పిఎస్ఆర్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష మూల్యాంకన అక్రమాలకు పాల్పడడంతో పాటు నిధులు దుర్వినియోగం చేసిన ఆరోపణలతో నమోదైన కేసులో ఆంజనేయులకు మధ్యంతర బెయిల్ని హైకోర్టు మరో 2 నెలలు పొడిగించింది. కాగా ఇదే కేసులో బెయిల్ కోరుతూ కామ్సైన్ సంస్థ డైరెక్టర్ మధుసూదన్ వేసిన పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చింది. పిటిషన్ తరపున సీనియర్ న్యాయవాదులు వైవి రవిప్రసాద్ వాదనలు వినిపించారు. పిటిషనర్ గాల్ బ్లాడర్ కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారన్నారు. జైలు అధికారులు ఎలాంటి వైద్యం అందించడం లేదన్నారు. వివరాల పరిగణలోకి తీసుకుని న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు పిటిషనర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్ష చేయించి నివేదికను కోర్టు ముందు ఉంచాలని విజయవాడ జిల్లా జైలు సూపరింటెండెంట్ ఆదేశించారు. విచారణ జూలై 1కి వాయిదా వేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.